5వ అధ్యాయము 7వ వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని పఠించుకుందాం. ఆయన చదవండి. మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యము కొరకు. మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన దేవా, వందనములు. యుక్త కాలముల యందు యుక్త వాక్కును బోధించు క్రీస్తు ప్రభువా, ఈ కాలమునకు తగినవి చెప్పితే ఎరిగి సహించుకొనదగును అంటూ దైవజనుని ద్వారా వ్రాయించినటువంటి తండ్రి, నేటి దిన ఈ ఆరాధన కూటమునకు తగిన వాక్కును వినిపించుము ప్రభువా. మీ సంఘమును దర్శించుటకు మీరు ఆశించుచు, మీ సంఘమును కలుసుకున్నటకు మీరు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు దినమున, మిమ్మును కలుసుకున్నటకు మీ సంఘము ఏర్పరచుకున్న ఏర్పాటు దినమున మీ సన్నిధిని సమీపించిన వారమై ఉండగా ప్రభువా, మీ వాక్కు చేత మేము శుద్ధి చేయబడినట్లు, మీ వాక్కు చేత మేము వెలిగించబడినట్లు, మీ వాక్కు చేత మేము జీవించున్నట్లు మీ వాక్య వర్తమానమును అందించమని వేడుకొనుచూ ఉన్నా. వాక్యము విని విషయములో మాలో ఉన్న అశ్రద్ధను, నిర్లక్ష్యమును తొలగించి వేయము. యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి అని మీరు వ్రాయించారు కనుక వాక్యము వినుటలో ప్రతి ఒక్కరికి నీ శ్రద్ధను కలిగించమని వేడుకొనుచూ ఉన్నాను. తండ్రి, ఈ సమయములో మీ పక్షముగా మాట్లాడుటకు నిల్చుని ఉన్న అచెల్పుడనైనటువంటి నన్ను మరుగు చేసుకొనము. నా మాటను బట్టి ఎవరికి క్షేమము లేదు, మేలు లేదు. తండ్రి, మీరు మాట్లాడినప్పుడు మాత్రమే నాకును మాకును క్షేమము కనుక అల్పుడనైన నన్ను మాట్లాడుట కొరకు మీరు ఏర్పరచుకున్నారు కనుక మీ ఏర్పాటును బట్టి మరుగు చేసుకొని మీరు మాట్లాడము. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానీ వ్రాయించిన మీ వాక్కును స్థిరపరచమని వాక్కయున్న యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవదేవుడైన యేసు నామమున మీకెల్లరకు కృపా సమాధానములు మెండుగా కలుగునుగాక, ఆమేన్. మరొకసారి అందరికీ మరణాత మరణాత. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరొక ప్రతిష్ఠిత దినమందు, ఏర్పాటు దినమందు, పరిశుద్ధ దినమందు దైవ సన్నిధిని ఏకీవించుటకు దేవదేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి దేవుని వందించచ్చు. ఈ పరిశుద్ధ ఏర్పాటు దినమున దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయములో దేవుడు తన నామము కంటే హెచ్చించిన దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు ఆశపడచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథములోని ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేయటానికి పూనుకున్నాను. మనోవిచారమా, మహిమ తలంపా? ప్రశ్న. మనోవిచారమా, మహిమ తలంపా? ప్రశ్న నాది, బోధించు నాది. సమాధానము బోధ విను వారందరిది కూడా. ప్రభునందు ప్రియమైన వారలారా, బహిరంగముగా నేను కనబడుతున్నాను, కానీ వాస్తవానికి ప్రశ్న ఎవరిది అంటే దేవునిదే. మనోవిచారమా, మహిమ తలంపా? ప్రియమైన వారలారా, విచారము, చింత, వ్యాకులము, దుఃఖము ఇవన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి కలిగేవే. విచారమును బట్టి బాధ, విచారము అనగా బాధ. ప్రియమైన వారలారా, మనం పరిశీలన చేసుకున్న వారమైతే విచారము కావచ్చు, వ్యాకులము కావచ్చు, చింత కావచ్చు, వీటన్నిటిని బట్టి కలిగినటువంటి దుఃఖము కావచ్చు. ఇవన్నీ ఎందును బట్టి కలిగినవి అంటే మానవుడు దేవునిని ఎడబాయుటను బట్టి మాత్రమే ఇవన్నీ కూడా మానవునికి సంభవించుట మనము దైవ గ్రంథమును బట్టి గ్రహించగలము. దేవుడు మానవుని కలగచేసినప్పుడు
తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నారు, తన మహిమ కొరకు చేసుకున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, తనతో సమరూపము కలిగిన వానిగా మానవుని చేసుకున్నారు. మనం పరిశీలన చేస్తే ఇట్టి స్థితిలో ఉన్నటువంటి మానవుడే తన అవిధేయతను బట్టి దైవ లక్షణములను అలాగే దైవ సహవాసమును పోగొట్టుకున్న వారై ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మహిమకు దేవుని సన్నిధికి మానవుడు దూరమైపోయారో అప్పుడు మానవుడు బాధపడవలసి వచ్చింది, విచారపడవలసి వచ్చింది, చింతించవలసి వచ్చింది, అలాగే వ్యాకుల పడవలసి వచ్చింది, దుఃఖించవలసి వచ్చింది. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రశ్న ఏంటి అంటే మనోవిచారమా లేక మహిమ తలంప, అదా ఇదా? మనోవిచారమా లేక మహిమ తలంప? ఇలాగూ మనం పరిశీలన చేసుకుంటే మానవుని యొక్క అవిధేయతను బట్టి లోకములోనికి లేక మానవుని యొక్క బ్రతుకులోనికి విచారము లేక బాధ లేక చింత అనేటువంటివి ప్రవేశించినవి. వాక్యములో మనం గమనించిన వారమైతే పేతురు గారు అంటున్నటువంటి మాట, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనపై వేయుడి. అలాగే మనం పరిశీలన చేసుకుంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే దేనిని గురించియు చింతింపకుడి, దేనిని గురించియు చింతింపకుడి, దేనిని గురించి ఏం చేయొద్దు అంటే చింతించవద్దు. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనమును మనం చూడగలిగిన వారమైతే వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వును దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. చాలండి. రెండు మాటలు పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు చింతను గురించి మనకు కనబడుతున్నాయి. ఒకటి మనం చూస్తే మరి చింతించొద్దు, దేనిని గురించి కూడా చింతించవద్దు. మరొక మాట ఏంటి అంటే చింతించండి అనేటువంటి మాట, వ్యాకులపడుడి, ఏడువుడి అనేటువంటి మాట. గమనించండి, ఈ రెండు మాటలు దైవ గ్రంథములో నుంచి మనం చూడగలము. సందర్భములు మాత్రము వేరు. అనేక మంది అపార్థము చేసుకుని వచ్చేమో కానీ సందర్భం మాత్రము వేరు. గమనించండి, మరి చింత ఎవరికి అవసరము, విచారము ఎవరికి అవసరము? ప్రభునందు ప్రియమైన వారలారా, చింతించవలసిన వారు ఎవరు? ఈరోజు చింతలేని మానవుణ్ణి మనం చూపించలేము. భూతద్దం వెదిగినా కానీ మానవుడు కనబడడు. అయితే ఇట్ట చింత కలిగినటువంటి మానవుడు దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తే, దేవుని యొక్క వాక్య సన్నిధిలోనికి వస్తే రెండు మాటలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి చింతించవద్దు, రెండోది చింతించండి. ఒకటి విచారించవద్దు, రెండోది ఏంటిది అంటే విచారించండి. ఇందాక దైవజుని కీర్తనలో మనం పాడుకున్నాం, విచారమునకు సబబుగా నుండు వేర్వేరు కారణములు గలవు, విచారమునకు సబబుగా నుండు వేర్వేరు కారణములు. విచారించటానికి సబబుగా ఉన్న వేర్వేరు కారణములు కలవు. గమనించండి, ఇది ప్రభు యొక్క పునర్వాక్కు. ఓ విచారపడుతున్నటువంటి మానవులారా, చింత కలిగినటువంటి మానవులారా, దుఃఖము కలిగినటువంటి మానవులారా, వ్యాకులపడుతున్నటువంటి మానవులారా, ఈ కార్యములన్నీ చేయుట కొరకు వేరువేరు కారణములు ఉన్నాయి. నీ చింతకు కారణమేంటి? నీ విచారమునకు కారణమేంటి? నీ వ్యాకులమునకు కారణమేంటి? మీ దుఃఖమునకు కారణమేంటి? ఇంతకీ చింతపడవలసిన వారెవరు? ఏడవలసిన వారెవరు? దుఃఖించవలసిన వారెవరు? విచారించవలసిన వారెవరు అంటే యాకోబు గారు తెలియజేస్తున్నారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనములు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా
పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. చాలండి. చింతించవలసిన వారెవరు అని మనం పరిశీలన చేస్తే దానికి సమాధానం ఏంటి అంటే, మొట్టమొదట దేవునికి దూరమైనటువంటి వారు. ఎవరికి దూరమైన వారు? దేవునికి దూరమైనటువంటి వారు. ప్రియమైన వారులారా, మానవులకు కలిగిన కీడులలో ప్రధానమైన కీడేంటి అంటే దేవునికి దూరమగుటయే. దేవునికి దూరమగుటయే. ప్రియమైన వారులారా, కానీ ఈ సంగతిని విస్మరించి దేవునికి దూరమైన తన దుస్థితిని బట్టి మానవుడు చింతించుట, విచారించుట మాని ఆ దూరమవటాన్ని బట్టి కలిగిన ఫలితాన్ని బట్టి చింతించుతూ ఉన్నారు. ఇది విచారము. ఇది విచారింపవలసినటువంటి సంగతి. కనుక దేవుని యొద్దకు రండి. దేవునికి దూరస్తులుగా ఉన్న వారలారా, ఎందును బట్టి మానవుడు దేవునికి దూరమయ్యారు? తన విధేయతను బట్టి, తన తిరుగుబాటును బట్టి, తన పాపమును బట్టి మానవుడు దేనికి దూరమయ్యారు అంటే దేవునికి దూరమయ్యారు. ఇప్పుడు దేవునికి దూరమవటాన్ని బట్టే చింత. కనుక గమనించండి, చింతించవలసిన వారు ఎవరు అంటే దేవునికి దూరముగా ఉన్నటువంటి వారు చింతించాలి. దైవ భయం లేని వారు చింతించాలి. దైవ భక్తి లేని వారు, దైవ చింతన లేని వారు చింతించవలసిన వారై ఉన్నారు. కనుక దేవునికి దూరస్తులుగా ఉన్న వాళ్ళారా, దేవుని యొద్దకు రండి, మీరు చింతించాలి. రెండవదిగా ఎవరు చింతించాలి అంటే పాపులైనటువంటి వారు. అక్కడ మనం చూస్తే కనబడుతుంది పాపులు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట లోకము అంగీకరించని మాట, అనేకులకు అభ్యంతరకరమైనటువంటి మాట. పాపము అనేటువంటి దానికి మానవుడు అనేకమైన నిర్వచనములు, అర్థములు చెప్పవచ్చునేమో, కానీ దైవ గ్రంథము చెప్పుచున్న అర్థము, నిర్వచనము ఏంటి అంటే, మొదటి యోహాను పత్రిక అనగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించువాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. గమనించండి, దైవ గ్రంథము ఇచ్చుచున్నటువంటి నిర్వచనం ఏంటి అంటే దేవుని యొక్క మాటను మీరుటే పాపము, అనగా దేవుని యొక్క మాట వెనకుండుటే పాపము. గమనించండి, ఈరోజు పాపమని తెలియని పాపములు ఎన్ని పాపస్థితుల్లో మానవుడు లేక విశ్వాసి ఉండుట మనము గమనించగలము. ఈరోజు మనం గమనించిన వారమైతే, పరిశీలన చేసుకున్న వారమైతే, అనేకులు దేవుని మీద వేసేటువంటి నేరము, నాలో ఏ నేరం ఉంది, నాలో ఏ నేరమును బట్టి నాకు ఈ శిక్ష, నేను ఏ తప్పు చేశాను అంటూ దేవుని మీద నేరం మోపి వారై ఉన్నారు. చెడుగు మాని మంచి పనులు చేయకున్న పాపమగును. దేవుని యొక్క మాట చెడు చేయవద్దు ఒకటే కాదండి, మంచిని చేయుడి, ఇది కూడా దేవుని యొక్క వాక్కు. ప్రభునందు ప్రియమైన వారులారా, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఏ వెలుగు అంటే సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి పనులు, అంటే మంచిని చేయుట. ప్రభునందు ప్రియమైన వారులారా, చెడుగు మానివేయుట, మంచిని చేయుట, ఇది దేవుని యొక్క మాట. చాలామంది మొట్టమొదటి మాటనే తీసుకుంటున్నారు, సంపూర్ణమైన మాటను తీసుకుంటున్నా. నిజమే, నీలో చెడు లేదు, మంచిదే, కానీ నీవు చేసిన మంచి ఏంటి? దేవుని వాక్యమును చేతబట్టుకొని దానిలో ఉన్న ఏ మాట ప్రకారం నీవు నడిచావో చెప్పగలవా? ఈరోజు లోకముతో పాటు విశ్వాసులైన వారు అనేకులు కూడా ఇలాగే దేవుని మీద తిరుగుబాటు చేయువారై ఉన్నారు. గమనించండి, ఇది భయంకరమైనటువంటి పాపము, దైవ దూషణ అనేటువంటి పాపము. కనుక గమనించండి, ఇప్పుడు చింతించవలసిన వారు ఎవరు అంటే తమలో నేరము లేనట్టు దేవునిదే నేరం అన్నట్టు ఎవరు దేవుని మీద నేరము మోపువారై ఉన్నారో, ఎవరు వాక్యమునకు వ్యతిరేకముగా నిలిచి దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన అవిధేయత పాపములో ఉన్నవారై ఉన్నారో వీరు చింతించాలి. పాప ఫలితాన్ని బట్టి చింతిస్తున్నారు, కానీ ఈ అవిధేయతను బట్టి, దేవుని మాట వెనకపోవటాన్ని బట్టి, నా మాటే జరగాలి, నా
మాటే చెల్లాలి అనుకుంటూ దేవుని యొక్క మాటను పక్కకు వెనుకకు త్రోసివేసి నా ఇష్టము నా మాట అనుకోవటాన్ని బట్టి కలిగిన విపత్తును బట్టి ఫలితమును బట్టి చింతించుచున్నారు. కానీ అయ్యో నేను దేవుని మాట వినలేదు కదా, ఇదే పాపమే కదా, పాపము మరణములోనికి నడిపిస్తుంది కదా అనేటువంటి చింతలేని వారిగా ఉన్నారు. కనుక గమనించండి, చింతించవలసిన వారెవరు అంటే మొట్టమొదట దేవునికి దూరస్తులుగా ఉన్నవారు. రెండవది ఎవరు అంటే పాపులైనటువంటి వారు. పాపం అంటే ఏమని చెప్పుకున్నాం? దేవుని యొక్క మాటను వినకపోవటే. దేవుడు మనకు చెప్పవలసిన మాటలన్నీ కూడా దేనిలో వ్రాయించారు అంటే పరిశుద్ధ గ్రంథములో వ్రాయించిన వారై ఉన్నారు. కనుక దేవుని వాక్యము చదువునప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడు వారై ఉన్నారు. కనుక ఈరోజు ఎంతోమంది వాక్యము వింటూ ఉన్నారు, వాక్యము చదువుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, లోకవార్తలు వింటారు, లోకములోనే సంగతులన్నీ వింటారు, ముస్లిం ముచ్చట్లు వింటారు, ప్రతి విధమైనటువంటి దుర్భాషలు వినటానికి మనస్సు ఉంటుంది. కానీ దేని వినటానికి మనస్సు ఉండదు అంటే దేవుని యొక్క మాటలు వినటానికి, అనగా వాక్యం చదవటానికి కావచ్చు, వాక్యం వినటానికి కావచ్చు, ఏముండదు అంటే మనస్సు ఉండదు. ఇదేంటిది అంటే పాపము. ఇప్పుడు చింతించవలసిన వారెవరు అంటే ఇటివారే. తర్వాత చూస్తే ఎవరు చింతించాలి అంటే ద్విమనస్కులు. ఎవరండి? ద్విమనస్కులు అంటే రెండు మనస్సులు కలిగిన వారై ఉన్నారు. రెండు నాలుకలు ఉంటాయి అన్నమాట వీరికి. కనుక ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక మనస్సు ఉంటుంది, ఆమెనన్న తర్వాత మరొక మనస్సు ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళు ఇప్పుడున్నటువంటి మనస్సు మరొకసారి ఉండదు. కష్టం వచ్చినప్పుడు దేవా నివేదిక నివేది చెప్తే అది చేస్తానయ్యా అంటారు. కష్టం అయిపోయిన తర్వాత ఇక దేవుడు గుర్తురారు, నా ఇష్టమే. ద్విమనస్సు అనగా రెండు మనస్సులు. వీరెవరు అంటే ప్రతి విషయంలో కూడా అస్థిరులే. యాకోబు గారు తన పత్రికలో తెలియచేస్తూ ఉన్న యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము నుంచి 8వ వచనం వరకు చూడగలిగితే, 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక. గమనించండి, ఈ ద్విమనస్సు కలిగిన వారు ఎవరు అంటే సందేహిస్తాడు. అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక. ప్రభువు వలన గమనించండి, ద్విమనస్కుడు తన సమస్తమైన మార్గముల యందు అస్థిరుడు, స్థిరముగా ఉండలేడు, స్థిరమైనటువంటి వాడు కాదు. వీడు ప్రభువును బట్టి ఏదియో కూడా పొందలేదు. కారణం ఏంటి అంటే తన ద్విమనస్సు. ఇప్పుడున్న విశ్వాసం కాసేపటికి ఉండదు. ప్రియమైన వారులారా, సందేహము కలిగేటువంటి స్థితి, సందేహించేటువంటి స్థితి. ఇప్పుడు చింతించవలసిన వారెవరు అంటే ఇట్టి వారు చింతించాలి. ప్రభునందు ప్రియమైన వారుల, ఇట్టి వారితో యాకోబు గారు చెప్తున్నటువంటి మాట, ఇలాంటి ద్విమనస్సు కలిగి దేవుని వాక్యము చదువుటకును వినటానికి మనస్సు లేని స్థితి కలిగి, దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన స్థితి కలిగి, దేవునికి దూరస్తునిగా నిలిచి భ్రష్టత్వము కలిగినటువంటి స్థితిలో ఇదే శాశ్వతం అనుకుంటూ ఆనందించుచున్నావే, నీవు చింతించాలి. ఇట్టి స్థితిలో ఉన్నవారులారా, మీరు ప్రలాపించండి, దుఃఖించండి, ఏడవండి, చింతించండి. యాకోబు గారు తెలియచేస్తున్న మాట. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, కేవలం ఈ జీవిత కాలము మట్టుకే ఆయన ఎడల మనము నిరీక్షణ కలిగిన వారమైతే మానవులందరికంటే మనము దౌర్భాగ్యులము. పౌలు గారు అంటున్నటువంటి మాట కొరింథీ పత్రికలో. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, మరొక జీవనము, మరొక జీవితము, శరీర జీవనము తర్వాత ఉన్నది అనే సంగతి దైవ గ్రంథము మనకు తెలియచేస్తున్నటువంటి మాట. కనుక ఆ స్థితి, ఆ గమనింపు లేనటువంటి స్థితిలో దేవునికి దూరస్తులుగాను, పాపుల వరుసలోను, అనగా వాక్యము వినని వారిగాను, దేవుని మాట వినని వారుగాను, ద్విమనస్సు కలిగినటువంటి వారుగాను ఉన్నటువంటి వీరు చింతించవలసి ఉంది. విచారమునకు సబబుగానున్న కారణములున్నాయి. ప్రభు అంటున్న మాట పునర్వాక్కులో మనం చూచాం. గమనించండి, ఇట్టి స్థితి కలిగిన వారు ఏం చేయాలి అంటే విచారించాలి, చింతించాలి, ఏడవాలి. వారి యొక్క దుస్థితి భయంకరమైనది.
తాత్కాలికముగా ప్రస్తుత వారి కాలము, వారి జీవితము వారికి ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇవ్వవచ్చేమో, కానీ స్వల్పకాలమైన క్షణికమైనటువంటి జీవితము తరువాత నిత్యత్వము అనేటువంటిది ఉంది. అప్పుడు కలిగేటువంటి దుఃఖము, వేదన దీనిలోనికి వెళ్ళకుండునట్లు ఇప్పుడున్న పాప స్థితిని బట్టి దుఃఖించవలసిన వారై ఉన్నారు. కనుక ఇట్టివారు ఏం చేయాలి అంటే చింతించాలి. మనిషి తనకు వచ్చిన కష్టాన్ని బట్టి ఏడుస్తారు, బాధను బట్టి ఏడుస్తారు, రోగాన్ని బట్టి ఏడుస్తారు. కానీ ఇట్టి స్థితిలో దేవునికి నేనేమైనా గాయములు చేశానేమో, వాక్యానికి వ్యతిరేకమైన చర్య నాలో ఏమైనా ఉన్నదేమో అనే పరిశీలన మానవంలో కలగదు. ప్రియమైన వారులారా, ఆయనకు వ్యతిరేకమైన పాపము, వాక్యమునకు వ్యతిరేకమైనది నాలో ఏమైనా ఉన్నదేమో అనేటువంటి పరిశీలన లేనటువంటి స్థితి. నిజంగా పరిశీలన చేసుకొనగలిగితే అప్పుడు దేని గురించి ఏడుస్తారు అంటే పాప ఫలితాన్ని బట్టి కాక పాపమును బట్టి దుఃఖించువారై ఉన్నారు. కనుక గమనించండి, విచారమునకు సబబుగా ఉన్న వేర్వేరు కారణములు. కనుక విచారము ఎవరికి సరిపోతుంది అంటే దేవునికి దూరస్తులుగా ఉన్న వారికి విచారం సరిపోతుంది, సరైంది. వారు విచారించాలి. ప్రతి విధమైనటువంటి పాప స్థితిలో, అనగా దేవుని యొక్క ఆజ్ఞను మీరేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు విచారించాలి, తప్పనిసరిగా దుఃఖించాలి. అలాగే ద్విమనస్సు కలిగిన వారు, స్థిరత్వం లేని వారు, చంచలులైనటువంటి వారు, లోకములో ఒక అడుగు, సంఘములో ఒక అడుగు, దేవునిలో ఒక అడుగు, లోకములో ఒక అడుగు అంటున్నటువంటి ద్విమనస్సు కలిగినటువంటి వారు దుఃఖించాలి, విచారించాలి, చింతించాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, ఇది విచారమునకు కారణము. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఎవరు విచారించవలసిన అవసరం ఉంది అంటే ఇట్టివారు విచారించాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరు విచారిస్తున్నారు నేటి కాలములో అని మనం చూస్తే అన్యులైనటువంటి వారు అని దైవ గ్రంథం తెలియజేస్తుంది. యేసు ప్రభువే తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనము. తన భార్యను మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనము. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చాలండి, గమనించండి, అన్యజనుల యొక్క విచారము. ప్రియమైన వాళ్ళరా, అన్యులు అనే మాటకు ఇతరులు అని అర్థం. ఎవరండి? ఇతరులు అని అర్థం. ఇంట్లో కొంతమంది ఉన్నారు, ఇంటికి సంబంధించని వారు లోపలికి వచ్చారనుకోండి, వారు ఎవరు అంటే అన్యులు, అంటే ఇతరులు. గమనించండి, కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫీస్కు వెళ్తాం, ఆఫీస్ రూమ్ ఉంటుంది, అక్కడ ముందు ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటి అంటే ఇతరులు లోపలికి రాకూడదు. ఎవరండి? ఇప్పుడు అన్యులు అనే మాట ఎవరంటే ఆ ఇతరులు, అంటే దానికి సంబంధించిన వారు మాత్రమే లోపలికి రావాలి, ఇతరులు లోపలికి రాకూడదు. కనుక అన్యులు అనేటువంటి మాట ఇలాంటిది. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, వెలుపటి వారు అనేటువంటి అర్థం. దేనికి వెలుపటి వారు అంటే సంఘమునకు వెలుపటి వారు. ఎవరు చింతిస్తారు అంటే సంఘమునకు వెలుపటి వారు చింతిస్తారు. జాగ్రత్తగా వినండి, ఎవరు చింతించాలి? తప్పనిసరిగా దేవునికి దూరస్తులైన వారు చింతించాలి, పాపులైన వారు చింతించాలి, ద్విమనస్సు కలిగిన వారు చింతించాలి. కానీ నేటి కాలమందు ఎవరు చింతిస్తున్నారు అంటే అన్యులైన వారు ఏ చింతన కలిగిన వారై ఉన్నారు అంటే అక్కడ మనకు కనబడుతుంది. ఒకటి ప్రాణమును గురించిన చింత, రెండవది దేహమును గురించిన చింత. ఏ చింత అండి? ప్రాణమును గురించిన చింత. రెండవది దేని గురించిన చింత? దేహమును గురించినటువంటి చింత. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని ప్రాణమును గురించిన చింత. ఏమి ధరించుకుందుమా అంటూ దేహమును గురించినటువంటి చింత. ఇట్టి చింత కలిగినటువంటి వారు ఎవరు అంటే అన్యులైనటువంటి వారు. ఎవరండి? అన్యులైనటువంటి వారు. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది మనం చూస్తే దేవునికి దూరస్తులైన వారి చింత, పాపుల చింత, ద్విమనస్సు కలిగిన వారు పడవలసిన చింత. రెండవదిగా మనం చూస్తే అన్యులైన వారి చింత. ఏంటిది అన్యులైన వారి చింత అంటే
గమనించండి, ఏంటిది అన్యులైన వారి చింత అంటే ప్రాణమును గురించిన చింత, దేహమును గురించిన చింత. దేని గురించి అండి? ప్రాణమును గురించి, దేహము గురించి. ఇంకా చెప్పాలి అంటే, స్పష్టంగా చెప్పాలి అంటే శరీర సంబంధమైనటువంటి జీవనమును గురించి. వీరి విచారము దేని గురించి అంటే శరీర జీవనము గురించి, అనగా ఐహిక విచారము. ఏంటిదండి? ఐహిక విచారము. ఐహిక విచారము. ప్రభునందు ప్రియమైన వారలారా, పడవలసిన దానిని గురించి చింతపట్టలేదు, కానీ దేని గురించి చింతిస్తున్నారు అంటే పడకూడని దాని కొరకు, అనగా శరీర సంబంధమైన జీవనము కొరకు ఏం చేస్తున్నారు అంటే విచారిస్తూ ఉన్నారు. వారి విచారము దేని కొరకు అంటే శరీర సంబంధమైన జీవనము కొరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. గమనించండి, మానవుని కలగ చేసినటువంటి దేవుడు మానవునితో చెప్పుచున్నటువంటి మాట, మానవుని యొక్క శరీరము నిష్ప్రయోజనమైనది, కానీ మానవుని యొక్క దేహములో ఉన్న ఆత్మ మాత్రమే మానవుని జీవింపజేసేది. గమనించండి, ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు కొరియర్లో ఒక పార్సిల్ వచ్చింది. మీరు దాన్ని విలువైనదిగా చూస్తారు? ఆ పార్సిల్ లోపల ఉన్న వస్తువును విలువైనదిగా చూస్తారా? ఆ పార్సిల్ అంటే ఆ వస్తువును ప్యాక్ చేయబడిన, ఆ వస్తువు మన యొద్దకు చేర్చుటకు చేయబడిన ప్యాకింగ్ని విలువైనదిగా చూస్తారా? పైన ప్యాకింగ్ ఉంది, లోపలేముంది అంటే వస్తువు ఉంది. దేని విలువైనదిగా చూస్తారు? లోపల ఉన్నటువంటి వస్తువుని విలువైనదిగా చూస్తారు. ఆ వస్తువుని తీసుకున్న తర్వాత ఆ పార్సిల్ ఏం చేస్తారు? ఆ ప్యాకింగ్ని ఏం చేస్తారంటే బయటపడేస్తారు, ఇక పనికిరాదు. ఇది ఎందువరకు, ఎప్పటి వరకు అంటే ఆ వస్తువు మన యుద్ధకు చేరేంత వరకే ఈ పార్సిల్, ఈ ప్యాకింగ్ అన్నమాట. ఎప్పుడైతే మన యుద్ధకు చేరిందో ఆ వస్తువును బయటకు తీసి ఈ ప్యాకింగ్ని ఏం చేస్తాము అంటే బయటపడేస్తాం. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, మానవుని యొక్క దేహము, మానవునిలో ఉన్న ఆత్మ కూడా అలాంటిదే. కనుక ఇప్పుడు పరలోకానికి వెళ్ళేది ఏంటిది అంటే ఆత్మ మాత్రమే. ఏం వెళ్ళదు అంటే దేహం వెళ్ళదు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు పౌలు గారు తన పత్రికలో కొరింథీ సంఘానికి తెలియచేసిన వారై ఉన్నారు. కనుక గమనించండి, మరి ఇప్పుడు దేవుని దృష్టి ఏమో విలువైనటువంటి ఆత్మ మీద ఉంది, కానీ మానవుని దృష్టి దేని మీద ఉంది అంటే ఆ ఆత్మ మీద కప్పుగా ఉన్నటువంటి దేహము మీద ఉంది. కనుక గమనించండి, ఇప్పుడు దేని గురించిన చింత అంటే దేహమును గురించినటువంటి చింత ప్రతి మానవునిలో కూడా ఉండుట మనం చూడగలము. దీన్ని ఏమన్నారు అంటే ఐహిక విచారము. ఏంటిదండి? ఐహిక విచారం. శరీర సంబంధమైనటువంటి జీవితమును గురించిన చింత నీకుందా? ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును గురించిన చింత నీవు కలిగి ఉన్నావా? కనుక గమనించండి, ఇప్పుడు సంఘము వెలుపటి వారు కలిగి ఉన్న చింత ఏంటి అంటే ఆత్మ సంబంధమైన చింత కాదండి, శరీర సంబంధమైనటువంటి చింత. లోపల ఉన్నటువంటి వస్తువుని వీరు చూడరు, కానీ దేన్ని చూస్తారు అంటే పైన ప్యాకింగ్ని చూస్తారు. ఎంత బాగుందో ఈ ప్యాకింగ్. ప్యాకింగ్ విలువైందా? ప్యాకింగ్ లోపల ఉన్నటువంటి వస్తువు విలువైందా? విలువైంది ఏంటి అంటే లోపల ఉన్నటువంటి వస్తువు. కనుక దేవుని దృష్టి ఆ వస్తువు మీదే ఉంది. అలాగే నిజమైన విశ్వాసి యొక్క దృష్టి కూడా దేని మీద ఉంటుంది అంటే ఆ వస్తువు మీదే ఉంది. కానీ సంఘము వెలుపటి వారికి, నామకార్థ స్థితిలో సంఘములు నిలిచిన వారి దృష్టి దేని మీద ఉంది అంటే ప్యాకింగ్ మీదే ఉంది. అదే ఐహిక విచారము, అదే శరీర సంబంధమైన జీవితమును గురించినటువంటి విచారము. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, మొట్టమొదటి చింతించవలసినటువంటి వారిని చూచాం. రెండోది లోకము చింత ఎలా ఉంటుందో మనం చూచాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మూడవదిగా మనం చూస్తే ఎవరు చింతిస్తారు అంటే లూకాసు సువార్త 3వ అధ్యాయము 41వ వచనములో యేసు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. లూకాసు సువార్త 10వ అధ్యాయము 41వ వచనము.
లూకాసు వార్త 10:41. అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. గమనించండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకరేమో మార్తమ్మ గారు, మరొకరేమో మరియమ్మ గారు. ప్రియమైన వాళ్ళరా, ఇద్దరు ఒక ఇంట్లోనేటువంటి వారే, ఇద్దరు ఒకే గర్భమున జన్మించినటువంటి వారే. కానీ ఒక ఆమెకు చింత ఉంది, విచారం ఉంది. మరొక ఆమెకి ఏమీ లేదు, అంటే చింత విచారము అనేటువంటిది లేదు. ఇప్పుడు చింత కలిగిన వారు, విచారము కలిగిన వారు ఎవరు అంటే మార్తమ్మ గారు. ఇందాక మనం చదువుకున్న లూకాసు వార్తలో వాక్యాల్లో. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, మరి ఎవరు చింత కలిగిన వారు అంటే విస్తారమైనటువంటి పనులు కల్పించుకునేటువంటి వారు. మనం పరిశీలన చేసుకుంటే లూకాసు వార్త 10:38-42 వరకు మనం చూస్తే, యేసు ప్రభు ఎవరింటికి వచ్చారు అంటే మరియ మార్తమ్మల ఇంటికి వచ్చారు. మార్తమ్మ గారి యొక్క గృహానికి వచ్చారు. ప్రభును కూర్చోబెట్టింది, విస్తారమైన పనులు చేసుకుంటూ ఉంది మార్తమ్మ గారు. మరియమ్మ గారు మాత్రము ప్రభు పాదముల యొద్ద కూర్చొని ప్రభు బోధించేటువంటి బోధ వింటూ ఉంది. పనులన్నీ ఒక్కటే చేసుకోవటాన్ని బట్టి విసుగొచ్చింది, బాధ వచ్చింది. ఎవరికి అంటే మార్తమ్మ గారికి. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, ఇప్పుడు మార్తమ్మ గారి చింతకు బాధకు కారణం ఏంటి అంటే విస్తారమైనటువంటి పనులు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గమనించండి, ఈరోజు ప్రాముఖ్యమైన సంగతిని విడిచిపెట్టి మరియ ఉత్తమమైన దానిని ఎంచుకున్నది అంటూ ప్రభు తెలియచేస్తున్నారు. ఏంటి ఆ ఉత్తమమైనది అంటే ప్రభు పాదముల యొద్ద కూర్చొనుట, ప్రభు యొక్క స్వరము వినుట. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. ఎవరు? వినేవాడు ధన్యుడు. వినటం కోసం, చూడటం కోసం కనిపెట్టుకొని కూర్చొని కనిపెట్టుకునేటువంటి వారు ధన్యుడు. చేయవలసినటువంటి పని ఇదే. ప్రియమైన వారులారా, ఈ ఒక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ పనిని విడిచిపెట్టేసి విస్తారమైనటువంటి పనులను ఎవరు కల్పించుకున్నారు అంటే మార్తమ్మ కల్పించుకున్న వారై ఉన్నారు. నేటి కాలమందు అనేకుల విచారమునకు కారణము, చింతకు కారణం ఏంటి అంటే ప్రాముఖ్యమైనటువంటి పనిని విడిచిపెట్టి వేసి విస్తారమైనటువంటి పనులను కల్పించుకోవటం ఈ చింతకు, విచారమునకు కారణము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పనులు చేయవద్దని ప్రభు చెప్పట్లేదు. సోమరితనము బైబిల్ గ్రంథం ప్రోత్సహించట్లేదు. అజ్ఞానాన్ని ప్రోత్సహించట్లేదు. జ్ఞానం కలిగి ఉండండి. దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానులు వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడే. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి, ఆయన మీ సమీపమున ఉండగానే ఆయన వేడుకొనండి. గమనించండి, ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు, నీ సమీపంగా ఉన్నప్పుడు ఆయన చూడటానికి నీవు పూనుకోకపోతే, ఆయన నీ సమీపంగా ఉన్నప్పుడు ఆయన స్వరం వినటానికి నీవు పూనుకోకపోతే ఇంకెప్పటికీ ఆయన స్వరాన్ని వినలేవు, ఆయన చూడలేవు. ఎందుకంటే ఈ కృపను నీవు లోకువు కట్టావు గనక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువు వెనుక విస్తారమైనటువంటి జనసమూహం వస్తుంది. ఇప్పుడు ప్రభువేమో వీరింట్లోనికి వచ్చారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభువును చూస్తూ ఆయన చెప్పేది వినవలసిన సమయము. ఇప్పుడు ఈ సమయంలో చేయవలసినటువంటి పనిని ఆపివేసి అనేకమైన పనులను ఎవరు కల్పించుకున్నారు అంటే మార్తమ్మ కల్పించుకున్న వారై ఉన్నారు. ప్రియమైన వారులారా, అక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఒక మాట కనబడుతుంది. 41వ వచనంలో మనం చూస్తే, అందుకు ప్రభువు మార్తా చదవండి, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అక్కడ మూల భాషలో కొన్నివే అనేటువంటి మాట కూడా మనకు కనబడుతుంది. కొన్నే. జాగ్రత్తగా వినండి. అవసరము, అత్యవసరము, ఈ రెండిటికి తేడా లేని స్థితిలో, అజ్ఞాన స్థితిలో నేటి కాల మానవుని యొక్క దుస్థితిని, విశ్వాసి యొక్క దుస్థితిని మనం గమనించవచ్చు. అవసరము వేరు, అత్యవసరం వేరు. గమనించండి, లోపల ఉన్నటువంటి వస్తువు పాడవకుండా ఉండటం కోసం బయటనున్నటువంటి పార్సిల్ను, ప్యాకింగ్ను భద్రపరచుట అవసరమే.
కానీ ఇది భద్రపరచడం అవసరమా, లోపలున్న వస్తువు భద్రపరచడం అవసరమా? కనుక బయట ఉన్నది ప్రాముఖ్యమైతే లోపలున్నది ఏంటిది అంటే అత్యంత ప్రధానమైనది. బయట ఉన్నది అవసరమైతే లోపల ఉన్నది ఏంటిది అంటే అత్యవసరము. ఏంటిది అంటే అత్యవసరము. ఈరోజు అనేక మంది ఈ అవసరమునకు అత్యవసరమునకు తేడా తెలియని అజ్ఞాన స్థితిలో, దుస్థితుల్లో దేవునికి దూరస్తులైపోతూ ఉన్నారు. వారి చింతకు కారణం ఇదే, వారు దిగజారిపోవటానికి కారణం ఇదే, వారు కృంగిపోవటానికి, వారు పతనమైపోవటానికి కారణం ఏంటి అంటే ఇదే. కారణం ఏంటి అంటే అజ్ఞాన స్థితి. ఏది అత్యవసరమో ఏది అవసరమో గ్రహింపు లేనటువంటి స్థితి. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, చింతించవలసిన వారు ఎవరు అంటే దేవునికి దూరస్తులు, పాపులు, ద్విమనస్కులు. ఎవరు? లోకస్తుల యొక్క చింత ఏంటి అంటే మరి దేహమును గురించి, ప్రాణమును గురించి. అలాగే ఎవరు చింత కలిగిన వారు అంటే విస్తారమైనటువంటి పనులు కలిగినటువంటి వారే చింత కలిగిన వారు, లేక విచారించువారై ఉన్నారు. ప్రశ్న ఏంటి అంటే విచారమా, మనోవిచారమా, మహిమ తలంప? కానీ వాక్యం ఏంటి మనం చూడగలిగితే ఏ విషయంలో కూడా మీరేం చేయొద్దు అంటే చింతించొద్దు. ఏం చేయొద్దండి? చింతించవద్దు. ఏం చేయొద్దు? చింతించవద్దు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కనబడుతుంది, రేపటిని గురించి చింతించవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనములో ప్రభువు తెలియచేస్తున్నటువంటి మాట. అలాగే 6వ అధ్యాయం 25వ వచనములో ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అంటూ మీ దేహమును గురించి, మీ ప్రాణమును గురించి మీరు ఏం చేయొద్దు అంటే చింతించవద్దు. ఇప్పుడు లోకములో ఉన్న చింత, సంఘము వెలుపట ఉన్నటువంటి చింత దేనిలోనికి వచ్చింది అంటే సంఘములోనికి వచ్చింది. ఏంటి ఈ చింత అంటే ప్రతిదాని గురించి చింతే. ఏంటి చింత అంటే లోకము కలిగి ఉన్నట్లు దేహమును గురించి చింత, ప్రాణమును గురించి చింత, రేపటి సంగతి ఏంటి అంటూ రేపటిని గురించి చింత. యేసు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన ఏంటి అంటే మా దినాహారము నేడు మాకు దయచేయము అనగా ఈరోజు మాకేది అవసరమో అది మాకు దయచేయి ప్రభువా. ఇది ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన. దైవజనుడైన దేవదాస్ గారు తెలియచేసినటువంటి ఒక మాట ఏంటి అంటే రేపటిది ప్రభువిస్తే తీసుకోవచ్చు, కానీ రేపటి గురించి ఏం చేయకూడదు అంటే అడగకూడదు. ముందుగానే ప్రభు ఇచ్చేసారనుకోండి తీసుకోవచ్చు, కానీ ప్రభు ఇవ్వకుండా రేపటిది ఏం చేయకూడదు అంటే అడగకూడదు. రేపటిది అడుగుతావు కానీ రేపు నీవు ఉంటావా? రేపటి వరకు నీవు ఉంటావా? ఒక ధనవంతుడు తన ప్రాణముతో అంటున్నటువంటి మాట, అనేక సంవత్సరములకు సరిపడా నీకు సంపాదించి పెట్టాను, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. అనేక సంవత్సరములు నీకు అవసరమని సంపాదించాను అని అనేక సంవత్సరముల గురించినటువంటి చింత నీవు కలిగి ఉన్నావే. ఓ వెర్రోడా, ఓ పిచ్చోడా, ఈ రాత్రికాల సమయం నీ ప్రాణం అడుగుతున్నాను. రేపే నీది కాదు కదా, నీ సమయమే నీది కాదు కదా, మరి అనేక సంవత్సరముల గురించి నీకెందుకు చింత? ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏంటి అంటే ఏం చేయొద్దు, దేనిని గురించి చింతించవద్దు, రేపటిని గురించి చింతించవద్దు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అంటూ దేహమును గురించి, ప్రాణమును గురించి ఏం చేయవద్దు అంటే చింతించవద్దు. ఈ చింత సంఘానిది కాదు. ఈ చింత ప్రభు ద్వితీయాగమనము కొరకు, రాక కొరకు, పరలోకము కొరకు ఎదురు చూచేవారిది కాదు. ఈ చింత ఎవరిది అంటే సంఘము వెలుపటి వారిది. సంఘములో ఉన్నటువంటి నీకు ఈ చింత కూడదు, మనోవిచారము కూడదు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన శాంతి గుణంబులు, దినక్రమాన
శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును, దీనులకిచ్చుచుందును. మను విచారము కూడదు, నీకు మహిమ తలంపులే కావాలి. సంఘముతో మాట్లాడుతూ ప్రభు అంటున్నటువంటి మాట, ఓ సంఘమా, ఓ విశ్వాసి, నువ్వు వెలుపట లేవు, లోపట ఉన్నావు గనక నీకేముండకూడదు అంటే విచారం అనేటువంటిది ఉండకూడదు. విచారానికి సబబుగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి, కానీ నీ విచారానికి నేటి దినమున ఏమి లేదు అంటే కారణము లేదు. ఒకవేళ నీవు దేవునికి దూరస్తుడుగా ఉంటే తప్పనిసరిగా నువ్వు విచారించాలి. ఒకవేళ నీవు పాప స్థితిలో, అవిధేయ స్థితిలో ఉంటే తప్పనిసరిగా నీవు విచారించాలి. ఒకవేళ నీవు ద్విమనస్సు కలిగి ఉంటే నీవు తప్పనిసరిగా విచారించాలి. ఒకవేళ నీవు వెలుపటే ఉంటే తప్పనిసరిగా విచారించాలి. కానీ నువ్వు వెలుపట లేవు, ఎక్కడున్నావు అంటే లోపట ఉన్నావు కదా. పాపములున్న మనో విచారము పనికి వచ్చును, కానీ పాప క్షమాపణ పొందిన తరువాత, నీవు కడుగబడిన తరువాత, నీవు శుద్ధి చేయబడిన తరువాత ఏం పనికిరాదు అంటే విచారము అనేటువంటిది పనికిరాదు. రేపటిని గురించినటువంటి చింత నీకు ఉండకూడదు. ప్రభువే నిన్ను తీసుకుని వచ్చారు. ప్రభువు నువ్వు ఎప్పుడు తీసుకుని వెళితే అప్పుడు వెళ్ళాలి. ప్రభు నిన్ను ఎప్పుడు తీసుకుని వెళతారో నీకు తెలియదు కదా. అప్పుడు రేపటి గురించిన చింత ఓ విశ్వాసి నీకెందుకు? కనుక గమనించండి. అలాగే మనం పరిశీలన చేసుకుంటే దేహమును గురించిన చింత, ప్రాణమును గురించిన చింత. నీకు ప్రాణం ఇచ్చిన వారు దేవుడే. నీ ప్రాణం ఎవరి కొరకు అంటే దేవుని కొరకే. ఎవరి కొరకు? దేవుని కొరకే. పౌలు గారు అంటారు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. బ్రతకాల్సి వస్తే నా కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, దేవుని కొరకే. చాలామంది అంటారు నా పిల్లల కోసమే బతుకుతున్నానండి. గమనించండి, ఈ బతుకు నిన్ను నాశనంలోనికి తీసుకుని వెళుతుంది. నీ కొరకు నీవు బ్రతికేటువంటి బ్రతుకు, మనుషుల కొరకు నీవు బ్రతికేటువంటి బ్రతుకు నిన్ను నాశనంలోనికి తీసుకుని వెళుతుంది. రక్షణకు ద్వారం యేసు మాత్రమే, దేవుడు మాత్రమే. కనుక దేవుని కొరకైనటువంటి బ్రతుకు మాత్రమే నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుంది అంటే దేవుని యొద్దకు నిన్ను తీసుకుని వెళ్ళేదై ఉన్నది. కనుక గమనించండి, ఇట్టి స్థితిలో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతూ ప్రభు అంటున్న మాట, ఏం వద్దు నీకు అంటే మనోవిచారము వద్దు. కనుక గమనించండి, రెండు విధములైనటువంటి శరీర సంబంధమైన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితము రెండు ఉన్నవని నీ వెరిగి ఉన్నా. శరీర సంబంధమైన జీవితము క్షయమైపోయేదని నీకు తెలుసు. ఆత్మ సంబంధమైన జీవితము అక్షయమైనది, అది నిత్యమైనది అనేటువంటిది నీకు తెలుసు. దాని కొరకు ప్రయాసపడము అనేటువంటి ఆజ్ఞ నీకివ్వబడింది అని తెలుసు. దాని కొరకే నీవు పిలువబడ్డావన్న సంగతి నీకు తెలుసు. ఇట్టి స్థితి కలిగినటువంటి నీవు భూ సంబంధమైనటువంటి చింత కలిగి ఉన్నావు అంటే ఎంత విచారమో. నిన్ను గురించి ప్రభువునకు కలిగి ఉన్న చింత అదే సుమా. కనుక గమనించండి, ఏం చేయవద్దు అంటే చింతించవద్దు, విచారించవద్దు. ఎందుకు విచారించకూడదు? విశ్వాసి ఎందుకు విచారించకూడదు? మనం చూసుకున్న వారమైతే కొన్ని కారణాలు చూద్దాం, 7 కారణాలు చూద్దాం. మొదటిది, విచారించటాన్ని బట్టి హృదయం ఏమవుతుంది అంటే కృంగిపోతుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనము. సామెతలు 12వ అధ్యాయము 25వ వచనము. త్వరగా. ఒకని హృదయములోని విచారము, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును. దేనిని? హృదయమును కృంగచేయును. గమనించండి, నీ హృదయములో ఉన్న విచారము నీ హృదయాన్ని, నీ ఆత్మను, నీ అంతరంగాన్ని ఏం చేస్తుంది అంటే కృంగజేస్తుంది. కృంగిని కృషించిన నీ ఆత్మ ఎలాగూ దేవుని యొద్దకు చేరగలదు? గమనించండి, నీలో ఉన్నటువంటి చింత, నీలో ఉన్న విచారము నిన్నేం చేస్తుంది? నీ హృదయాన్ని కృంగజేస్తుంది. అలాగే ఏంటి ఈ చింత చేసేటువంటి, ఈ చింత వలన కలిగేటువంటి హాని మనం చూడగలిగితే, చింతించుటను బట్టి దైవ దూషణ అనేటువంటిది కలుగుతుంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనము. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనము. ఆయన చదవండి అమ్మా. ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయన అడిగిరి. గమనించండి, సముద్రంలో ప్రభువు ఆయన శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు అలసి ఉన్న రీతినే
ఆ పడవ యొక్క అమరమున తలవాల్చి నిద్రపోతూ ఉండగా సముద్రంలో తుఫాను వచ్చింది. ఆ గాలి తుఫాను చూచి శిష్యులైన వారు కలవరపడి, గమనించండి ప్రభువుతో ఏమంటున్నారు అంటే, మేమింత భయపడుతూ ఉంటే ప్రశాంతంగా పడుకున్నారు ఈయన, బోధకుడా మేము నశించిపోతూ ఉంటే నీకు చింత లేదా? ఇందాక వాక్యంలో పేతురు పత్రికలో ఏం చదువుకున్నాం? ఆయన మిమ్మును గురించి చింతించుతున్నారు. ఇప్పుడు చింతించుతున్నటువంటి ఆయన్ని చూస్తూ వీరేమంటున్నారు అంటే, నీకు చింత లేదా? చింత లేకుండా ఉన్నావు. ఇదేంటిది అంటే దూషణ కదా. ఎంత భయంకరమైన మాట అండి. ప్రియమైన వాళ్ళ ఎందుకు ఈ మాట వారు పలికారు అంటే, వారిలో కలిగిన విచారము, వారిలో కలిగిన ఆందోళన, వారిలో కలిగినటువంటి చింత. గాలి రేగింది, వానబడుతూ ఉంది, మునిగిపోతావేమో, చనిపోతావేమో, నశించిపోతావేమో, ఇది వారి విచారము, వారి చింత. అలాగే మనం పరిశీలన చేసుకుంటే వాక్య భాగంలో లోకసువార్త 10:40లో చూస్తే మార్తమ్మ గారు కూడా ప్రభువుని అంటున్నటువంటి మాట, అయ్యా నీకు చింత లేదా? ఆయన మనల గురించి చింతిస్తూ ఉండగా ఆ చింతను బట్టే కదా భూలోకమునకు నరరూపమెత్తి ఆయన వచ్చిన వారై ఉన్నారు. నీకు చింత లేదా? ప్రియమైన వారులారా, ఏంటిది అంటే దూషణ. ఎందుకు చింతించకూడదు అంటే, చింతని హృదయాన్ని కృంగజేస్తుంది విచారము అనేటువంటిది. ఆ చింత లేక విచారము అనేటువంటిది నిన్ను దేవుని దూషించున్నట్లు చేయునదయ్యున్నది, దేవునికి దూరము చేసేదయ్యున్నది. కనుక విశ్వాసులైన వారు ఏం చేయకూడదు అంటే, విచారించకూడదు, విచారపడకూడదు, లేక చింతించకూడదు. మూడోదిగా చూస్తే ఎందుకని చింతించకూడదు అంటే, మార్కు సువార్త 4:19 చింతించేటువంటి వారు ఫలింపలేరు. మార్కు సువార్త 4:19 విత్తువాని ఉపమానమును గురించి ప్రభువు అక్కడ తెలియచేస్తూ, ఇతరులు పొదల్లో పడినటువంటి విత్తనం. ఒక రైతు పొలంలో విత్తనాలు చల్లుతూ ఉన్నారు. కొన్ని త్రోవ పక్కన పడి పొలంలో పడలా. ఈ త్రోవ పక్కన పడిన వాటిని ఆకాశ పక్షులు తినేసినాయి. కొన్ని ఎక్కడ పడినాయి అంటే రాతి నేల పడినాయి, మొలిచినాయి, కానీ మన్ను పల్సగా ఉంది, ఎండొచ్చింది, ఆ ఎండకి కింద బండ మాడింది, ఈ వేరు ఎండిపోయింది, చచ్చిపోయింది. అలాగే కొన్ని ముళ్ళ తొప్పల్లో పడినాయి, మొలిచినాయి, కానీ పంటకు రావటానికి ముళ్ళు ఏం చేసి అణిచివేసినాయి, ఇవి కూడా బండ్ల. కొన్ని మంచి నేలన పడినాయి. ఆ విత్తనం ఎలాగంటే కొన్నిది 30%, కొన్ని 60%, కొన్ని 100% పంట బండిని ప్రభు తెలియజేసినటువంటి ఉపమ. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గమనించండి. అనేకులు వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, కానీ వారి బ్రతుకు కొంతమంది త్రోవ పక్కన పడిన విత్తనం వలె ఉంటుంది. అంటే వారు ఎలా ఉంటారు అంటే, వాక్యం వారిలో నిలవదు. వారు వాక్యం వింటారు కానీ అశ్రద్ధ, నిద్రమొత్తు, పరధ్యానం, గుడిలో కూర్చొని కార్యక్రమము గుర్తింపకుండుట అశ్రద్ధ. ఒక పక్క వాక్యం వినేటప్పుడు వారు పాట పాడుకుంటా ఉంటారు అంటే ఈ వాక్యం ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఏం చెప్పారంటే వారికి తెలియదు. కారణం ఏంటంటే వారు ఏదో పాడుకుంటున్నారు, ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. త్రోవ పక్కన పడిన విత్తనం ఇదే. అలాగే మనం పరిశీలన చేసుకుంటే కొంతమంది ఉద్రేక భక్తి కలిగి ఉంటారు, వాక్య ప్రకారం నడవాలి, కానీ ఒక కష్టం కానీ శ్రమ కానీ రాగానే వేరైపోతారు. రాతి నేలను పడినటువంటి విత్తనం. మూడవది ముళ్ళ పొదలో పడిన విత్తనం. ఈ సందర్భంలో ప్రభువు తెలియజేశారు. ఏంటి ఆ ముళ్ళు అంటే ఐహిక విచారము, ధనమోసము. ఈ ఐహిక విచారము, ధనమోసము అనేటువంటివి, ఇతరమైనటువంటి విచారములు అనేటువంటివి ఏం చేసినాయి అంటే ఫలింపకుండా అణిచివేసినాయి. ఏం చేసినాయండి? ఫలింపకుండా. కొంతమందికి వాక్యం తెలుసు, కానీ వారి యొక్క విచారం అంతా కూడా దేనికోసము అంటే భూ సంబంధమైన వాటి కోసమే. ఐహిక విచారం అంటే ఇహ సంబంధమైన జీవితమును గురించిన విచారం. ఈరోజు అనేక మంది యేసయ్య నమ్ముకునేటువంటి వారు 90% మంది ఎవరు అంటే ఇటువారే. ఎందుకోసం? కలిసి రావటం కోసం, అప్పులు తీరటం కోసం, కష్టాలు పోవటం కోసం, రోగాలు పోవటం కోసం, పెళ్ళిళ్ళు అవ్వటం కోసం, ఉద్యోగాల కోసం, మగపిల్లల కోసం. ఇందుకోసమైనా యేసయ్య నిన్ను పిలిచింది. బోధ ఇందుకోసం కాదు. యేసయ్య బోధించిన బోధ ఇది కాదు, నేర్పించిన బోధ ఇది కాదు, పిలిచినటువంటి పిలుపు ఇది కాదు. తన నిత్య మహిమకు ఆయన పిలిచారు. ఆశీర్వాదమునకు వారసులగుట కొరకు ఆయన పిలిచారు. పరిశుద్ధులగుట కొరకు ప్రభువు పిలిచిన వారై ఉన్నారు. ఆ నిత్య రాజ్యమునకు వారసులగుట కొరకు పిలిచిన వారై ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. ఈరోజు చాలామంది నమ్ముకుంటే దీవెన. ఏంటి దీవెన అంటే కలిసి వచ్చుద్దంట. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించి ఇదే ఐహిక విచారము.
ఇలాంటి వారు ఫలింపలేరు. వీరి విచారమంతా దేనికోసం, వీరి చింతంతా దేని కొరకు అంటే బహిరంగమైనటువంటి దాని కొరకే. వీరు ఫలింపలేనటువంటి వారు. ఫలింపు లేని వారు ఎవరికి దక్కరు? ఫలించని గింజ ఎవరికి దక్కదు అంటే రైతుకు దక్కదు. అంటే ఇట్టి వారు ఎవరికి దక్కరు అంటే యేసయ్యకి, దేవునికి దక్కరు. ఫలింపు లేనటువంటి వారు. కనుక ఈ చింత, ఐహిక విచారం ఏం చేస్తుంది అంటే నిన్ను ఫలించకుండా చేసేదయ్యింది. అందుచేత ఓ విశ్వాసి, నువ్వేం చేయొద్దు అంటే చింతించవద్దు. ఇక 4వ కారణాన్ని, చింత ఏం చేస్తుందని మనం చూడగలిగితే రాకడలో ఎత్తబడకుండా ఆపివేస్తుంది. లూకాసు సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 34వ వచనము. 21. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్త, టేక్ కేర్. ఆ విషయం, ఆ దినము అనగా ప్రభు యొక్క దినము మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకూడదు. మీరు విడిచిపెట్టబడితే అది మీ మీదకి ఉరి వచ్చినట్టు రావటమే. ఆయన తీసుకుని వెళ్ళటానికి వస్తున్నారు. ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీవు విడిచిపెట్టబడితే అది నీకు ఉరి దినమే. ఆ రోజు, ఆ దినము నీకు ఉరి దినము కాకుండా చూసుకోవాలి. జాగ్రత్త కలిగి ఉండు. ఎలాగూ అంటే నువ్వు మందంగా ఉండకూడదు. దేన్ని బట్టి అంటే తిండిని బట్టి, మత్తును బట్టి, ఐహిక విచారమును బట్టి నీవు మందమైపోతావు. దీన్ని బట్టి, తిండిని బట్టి, మత్తును బట్టి, ఐహిక విచారము అంటే ఈ ఐహిక విచారము ఏం చేస్తుంది అంటే నిన్ను మందపరిచి దేన్ని చూడకుండా చేస్తుంది అంటే ఆయన రాకడ దినమును చూడకుండా చేసేదయ్యింది. జాగ్రత్త. సంఘమును కొన్న నిరీక్షణ ఆయన రాకడే కదా. చివరికి దాన్ని నిన్ను దూరపరిచేది ఏంటిది అంటే ఐహిక విచారమే. అందును బట్టి ఓ విశ్వాసి, నువ్వేం చేయొద్దు అంటే చింతించొద్దు. మనం చూస్తే 5వది, ఎందుకు చింతించకూడదు అంటే ఇప్పుడు ఈ చింతంతా కూడా దేనికోసం? శరీర సంబంధమైనటువంటి జీవితం కోసమే కదా. పాపం బట్టి అంటావా? క్షమించబడి నువ్వు లోపలికి వచ్చావు. ఇప్పుడు పాపాన్ని బట్టి కాదు. కనుక ఇప్పుడు నువ్వు చింతించకూడదు. ఇప్పుడు నీ చింత దేని బట్టి? శరీర సంబంధమైన జీవితాన్ని బట్టే కదా. అయితే ఇప్పుడు ఈ శరీర సంబంధమైనటువంటి జీవితము లేక ఈ శరీరానుసారమైన మనస్సు ఎవరికి వ్యతిరేకం అంటే దేవునికి వ్యతిరేకము. రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఏంటిది? శరీరానుసారమైన మనస్సు నీవు కలిగినప్పుడే శరీరమును గురించిన లేక శరీర జీవితమును గురించిన చింత నీవు కలిగి ఉంటావు. అయితే ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు ఎవరికి విరోధమైనది అంటే దేవునికి విరోధమైంది. ఎందుకు చింతించొద్దు అంటే ఇందుకోసం చింతించొద్దు. ఎందుకు చింతించకూడదు అంటే శరీరానుసారమైన మనస్సు ఎవరికి విరోధమైనది? దేనికి. ఇక 6వదిగా మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, శరీరానుసారమైన ఈ మనస్సు ఎవరిని సంతోషపెట్టలేదు అంటే దేవుని సంతోషపెట్టలేదు. రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావము కలిగిన వారు దేవుని సంతోషపరచనేరరు. ఈ రోజు నీ బ్రతుకును బట్టి దేవునికి సంతోషం ఉందా? ఒకసారి ఆలోచించుకో. నీ బ్రతుకును బట్టి దేవునికి సంతోషం ఉందా? భూలోకమునకు నిన్ను తీసుకొచ్చినటువంటి దేవునికి సంతోషం ఉందా? నోవహు గారి కాలంలో చూస్తే భూమి మీద నరులను చేసినందుకు ఎవరు సంతాపడ్డారు అంటే దేవుడు సంతాపపడ్డారు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తున్నాం. అంటే వారి బ్రతుకును బట్టి ఎవరికి బాధ, విచారము కలిగింది అంటే దేవునికి విచారము కలిగింది. నీ అంతటి నీవు రాలేదు కదా, దేవుడు నిన్ను తీసుకొని వచ్చారు కదా, ఆయన నిన్ను తెచ్చారు కదా. మరి నిన్ను తెచ్చినటువంటి దేవునికి నీ బ్రతుకును బట్టి సంతోషం ఉందా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును కూడా లోకమునకు ఆయన తీసుకుని వచ్చారు. కానీ ఆయనను గురించి ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన బట్టి నేనేం చేస్తున్నాను అంటే ఆనందిస్తున్నాను. సంతోషం ఉంది, ఆనందం ఉంది. ప్రియమైన వారలారా, మనమందరము ఆయన పిల్లలుగా ఉండుట కొరకు ఆయన తెచ్చారు. కానీ ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా నీవు బ్రతుకుతున్నావా?
నీ బ్రతుకును బట్టి ఆయనకు సంతోషం ఉందా? శరీరానుసారమైనటువంటి మనస్సు ఆయన కుమారులుగా నిన్ను బ్రతకనీయదు. శరీరానుసారమైన మనస్సు ఆయనకు విరోధమైనదే. అలాగే శరీరానుసారమైనటువంటి మనస్సు ఎవరిని సంతోషపెట్టలేదు అంటే దేవునిని సంతోషపరచలేదు. ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఈరోజు శరీరానుసారమైనటువంటి మనస్సు నీకు సంతోషాన్ని ఇవ్వచ్చేమో, కానీ నిన్ను కలగజేసిన, నిన్ను రూపించిన దేవునికి మాత్రము ఏమి కలగచేయదు అంటే సంతోషాన్ని కాదండి, సంతాపాన్నే, బాధనే కలిగించేది గమనించాలి. ఆ శరీరానుసారమైన మనసులో నుంచి వచ్చిందే విచారము, శరీరానుసారమైన విచారము, వ్యాకులము. కనుక ఓ విశ్వాసి, ఓ సంగమా, ఏం చేయొద్దు అంటే విచారించవద్దు. ఇక చివరిది 7వదిగా మనం చూద్దాం. ఈ శరీరానుసారమైన మనస్సు, ఈ విచారము, ఈ చింత చివరికి దేనిలోనికి నడిపిస్తుంది అంటే మరణములోనికి నడిపిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. విచారము, చింత, దానిలో నుంచి వచ్చేటువంటి దుఃఖము ఏం కలగజేస్తుంది అంటే మరణాన్ని కలగజేస్తుంది. ఇందాక దుఃఖించవలసిన వారు, పాపంలో ఉన్నటువంటి వారు దుఃఖిస్తే వారికి ఏం కలుగుతుంది అంటే రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. కానీ మార్పు నొంది సంఘములో ఉన్నటువంటి నీవు విచారము కలిగి నాకు అది లేదు, ఇది లేదు అంటూ కేవలము శరీర సంబంధమైన జీవితము కొరకు నీవు దుఃఖిస్తే ఈ విచారము, ఈ దుఃఖము నిన్ను శరీర సంబంధమైన మరణములోనికి, ఆత్మ సంబంధమైన మరణం అనగా నరకములోనికి నిన్ను నడిపించేదై ఉన్నది. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఏం చేయకూడదు అంటే చింతించకూడదు, విచారించకూడదు. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. ప్రభు మనకి ఏ పిలిపిచ్చారో, ఏ స్థితిని ఇచ్చారో ఆ స్థితిలో సంతృప్తి పడటం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ధనవంతునిగా ప్రభువు నిన్ను పిలిస్తే దాన్ని బట్టి సంతృప్తి. ఒకవేళ భేదవానిగా నిన్ను ప్రభువు పిలిచారనుకో, ధనవంతుని చూచి అసూయ పడవద్దు, మత్సర పడవద్దు, విచారించవద్దు. అయ్యో వారు ధనవంతులుగా ఉన్నారు, నేను ధనము లేని భేదవానిగా ఉన్నారు. నీకంటే భేదవారు ఎంతమంది ఉన్నారు అది నువ్వు చూడవా? నీకంటే ఆహారం లేని వారు ఎంతమంది ఉన్నారు అది నువ్వు చూడవా? ప్రభునందు ప్రియమైన వారలారా, అంటే నువ్వేం చేస్తున్నావు అంటే చింతిస్తూ ఉన్నావు. గమనించండి, ప్రభువు మనకిచ్చినటువంటి స్థితిలో మనము సంతృప్తి పడవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు విశ్వాసులైనటువంటి వారు ఇప్పుడు భేదవారికి చింత ఎవరు చూసి? పక్కన ఉన్నటువంటి ధనవంతులైన వారిని చూచి. ప్రియమైన వారలారా గమనించండి, భేద క్రైస్తవుడా సేద తీర్చుకో, నీదే గదయా ముక్తి. బాధలు పొందిన ఖేదము పొందకు, వాదములాడకు మరలా. ఎందుకు బాధపడతావు? నువ్వు బాధలు పొందినా కానీ నీ బెదరికాన్ని బట్టి ఖేదము, దుఃఖపడొద్దు సుమా. ఎందుకు అంటే ఆ పరలోకము ఎవరి కొరకు అంటే నీ కొరకే. నువ్వు ప్రభువును చూచింది అందుకొరకే కదా, ప్రభువు దగ్గరకు వచ్చింది అందుకొరకే కదా. ఎందుకోసం? పరలోకం కోసమే కదా. కనుక గమనించండి, ఈ పేదరికము, ఈ శ్రమ దేనికి అంటే శరీర జీవితమునికే, కానీ దేనికి కాదు అంటే ఆత్మకు కాదు. కనుక గమనించండి, అలాగే కొంతమంది ధనవంతులైనటువంటి వారు సంఘములో ఉన్న భేదవారిని చూచి తృణీకరించవచ్చేమో. అయితే గమనించండి, లవదికే సంఘముతో ప్రభువు మాట్లాడుతూ అంటున్న మాట, నీవు దరిద్రుడవని ఎరుగక నేను ధన వృద్ధి చేసుకున్నాను నీవు అనుకుంటున్నావు. భూలోకములో నీకు ధనముంది, కానీ నీవెవరవు అంటే నా దృష్టిలో దరిద్రుడవే. శరీర సంబంధమైన ధనము నీకుంది, కానీ ఏమీ లేదు అంటే ఆత్మ సంబంధమైనటువంటి ధనము అనేటువంటిది నీకు లేదు. కనుక గమనించండి,
కనుక విశ్వాసి యొక్క దృష్టి బహిరంగము మీద కాక దేని మీద ఉండాలి అంటే అంతరంగం మీదే ఉండవలసి ఉంది. కనుక ఇలాగూ ఈ విశ్వాసి బహిరంగమైనటువంటి చూపు కలిగినట్లయితే ధనవంతును చూచినప్పుడల్లా ఈ విశ్వాసి ఏం కలిగి ఉంటాడు? భేదవాడైనటువంటి విశ్వాసి విచారము చింత కలిగిన వాడై ఉంటారు. చివరికి ఈ విచారము చింత దేనిలోనికి తీసుకుని వెళుతుంది అంటే పతనములోనికి తీసుకుని వెళుతుంది. మనోవిచారము వలన మనవులు మంటను కలిసి నశించును. ప్రార్థనలన్నీ కూడా నశించిపోతాయి, నెరవేర్పు రావు. కనుక గమనించండి, ప్రార్థన చేసేటువంటి విశ్వాసి నా ప్రార్థన ప్రభువు అంగీకరించి నెరవేర్పించినని నమ్మి వందించాలి తప్ప ప్రార్థించిన తరువాత విశ్వాసికి ఏముండకూడదు అంటే మనోవిచారము అనేటువంటిది ఉండకూడదు. కనుక విచారము వల్ల కలిగేటువంటి నష్టములు 7 మనం చూచాం. మనోవిచారమా, మహిమ తలంప. మనోవిచారం వద్దు, ఏం కావాలి అంటే మహిమ తలంపు. మరి ఏంటయ్యా, నాకు కొరత ఉంది, నాకు బెదరిక్కుంది, నాకు వ్యాధి ఉంది, నాకు ఇబ్బంది ఉంది, మరి దీనిలో సంతోషంగా ఎలాగుండాలి, నేను ఎలాగూ అంటే ఇలాంటి స్థితిలో ఉన్నవారులారా ప్రభు అంటున్నటువంటి మాట, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యంగా ఉండండి. మహిమ తలంపు అంటే దేవుని యొక్క తలంపు. ఏ తలంపు కలిగి ఉండాలి? నానా విధులమైన శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, నిందలను బట్టి, అవమానమును బట్టి, బేదరికమును బట్టి చింతించుతున్న వాళ్ళారా, విచారములో ఉన్నవారులారా, మీ విచారమును తొలగించుకొనండి. ఈ విచారము లోకానికి సరిపోద్ది. నీ శ్రమ ప్రభువును బట్టే కదా. ఎన్ని శ్రమలు రాగా యేసుని బట్టి అయిన మేలే, సంతోషించుము. అంతము వరకు సహిస్తే ధన్యత కలుగుతుంది. కాసేపు సహించి తర్వాత సహించకపోతే కాదు, చివరి వరకు సహిస్తే ఏం కలుగుతుంది అంటే ధన్యత కలుగుతుంది. ప్రియమైన వారలారా, సహించాలి అంటే నువ్వేం కలిగి ఉండాలి అంటే మహిమ తలంపు, అనగా దేవుని యొక్క తలంపు. ఏం తలంచుకోవాలి? మీ జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. మన గురించి చింతించేవారు ఎవరు లేకపోవచ్చు. గమనించండి, ఈరోజు మనము ఒక దీన స్థితిలో ఉంటే కేవలము నటన మాత్రమే. అది నిజంగా వాస్తవమైతే అప్పుడు సైతము వారు ఏం చేయాలి అంటే సంతోషించాలి. కానీ ఆ సంతోషానికి బదులు వారు అసూయపడుతున్నారు. ఇది మానవుని యొక్క నైజము. కానీ పడిపోయిన మానవుని అంటే ప్రతి మానవుని ఎడల ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటూ ప్రభువు తెలియచేస్తూ ఉండగా, ప్రియమైన వారలారా, ఇప్పుడు ఇది గ్రహింపు లేని స్థితిలో ఉన్న ప్రతి మానవుని ఎడల చింత కలిగిన వారు ఎవరు అంటే ఆయనే. అయ్యో, నేను ఇంత శ్రమ పడుతున్నాను, ఇంత వేదన పడుతున్నాను, ఇంత నింద అవమానం భరిస్తున్నాను అని అంటున్నావే, నిన్ను గురించిన చింత ఆయన కలిగి ఉన్నారు. ఇంకా నీకేలా చింత? నిన్ను బాగు చేయుట కొరకు ఆయనే చింత కలిగి ఉండగా, నిన్ను ఉద్ధరించుడు కొరకు ఆయనే చింత కలిగి ఉండగా, నిన్ను లేవనెత్తుడు కొరకు ఆయనే చింత కలిగి ఉండగా నీకేలా చింత? నీవు కలిగి ఉండవలసిన మహిమ తలంపు ఇదే. ఆయన నన్ను గురించి ఏం చేస్తున్నారు? చింతిస్తూ ఉన్నారు. నువ్వు కలిగి ఉండవలసిన మహిమ తలంపు. రెండవదిగా మనం చూస్తే విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనము. ప్రభువు సర్వకాలము విడనాడడు. ప్రియమైన వాళ్ళ సిలువలో ప్రభువు పలికినటువంటి 4వ మాట చెప్పగలరా? నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. తండ్రి చేయి విడిచారు గనుకనే కుమారునికి ఏమొచ్చింది అంటే మరణం వచ్చింది. ఇప్పుడు ఈ మరణము రాకపోతే కుమారుడు తన పనిని సంపూర్తి చేయలేరు. తన పని ఏం చేయలేరు? సంపూర్తి చేయలేరు. కనుక తాను చేయవలసినటువంటి పని సంపూర్తి చేయుట కొరకే తండ్రి ఎవరి చేతిని విడిచారు అంటే తాత్కాలికముగా కుమారుని యొక్క చెయ్యిని విడిచిన వారై అన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి, అలాగే మన యొక్క బ్రతుకులో మనము దేవుని కుమారులుగా స్థాపించుట కొరకే ఆ తాత్కాలికముగా ప్రభువు మనను చెయ్యి విడిచువారై ఉన్నారు. ప్రభువు సర్వకాలం మనల్ని విడిచిపెట్టారు. యోబు గారి యొక్క భక్తిని రుజువు చేయుట కొరకే తాత్కాలికముగా దేవుడు ఎవరి చేయిని విడిచిపెట్టారు అంటే యోబు గారి చేయిని విడిచిపెట్టారు. ఇప్పుడు నీవు కలిగి ఉండవలసిన మహిమ తలంపేది అంటే ఇదే. నన్ను నిరూపించుటకు, తన కుమారునిగా, తన కుమార్తెగా నన్ను రూపించుట కొరకు
ప్రభు తాత్కాలికంగా నన్ను విడిచిపెట్టారు. ఇప్పుడు నేను నిలబడాలి, నేను స్థిరపడాలి. ఎలాగూ పరలోకపు తండ్రి కుమారునిగా, కుమార్తెగా నీవు కలిగి ఉండవలసిన మహిమ తలంపు ఇదే. రెండవది. మూడవదిగా మనం చూసిన వారమైతే విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనము. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. బాధ పెట్టడం ఎందుకు, జాలిపడటం ఎందుకు? గమనించండి. చిన్నపిల్లలైనటువంటి వారికి స్నానం చేపించేటప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు నలుగు పెట్టి స్నానం చేపిస్తారు. ఆ నలుగు పెట్టి రుద్దేటప్పుడు చిన్నపిల్లలు గొక్కబెట్టి ఎంత ఏడ్చినప్పటికీ కూడా తల్లి మానదు. కనికరం లేనిదా తల్లి? కఠినమైనదా తల్లి? హృదయ విదారకంగా బిడ్డ ఏడుస్తున్నారు. కానీ ఇప్పుడు నలుగు పెట్టకపోతే ఆ బిడ్డ మురిగిపోదు. అందుకోసం తల్లి ఏం చేస్తుంది అంటే అలా గట్టిగా రుద్దుతుంది. అంటే ఆ బిడ్డ బాధపడాలని నలుగు పెట్టట్లేదు, బాగుపడాలని మాత్రమే తల్లి ఏం చేస్తుంది అంటే నలుగు పెడుతూ ఉంది. అలాగే హృదయపూర్వకముగా మానవునికి ఆయన దుఃఖమైనను విచారమైనను దేవుడు కలగచేయరు. నిన్ను బాధ పెట్టుటకు ఈ శ్రమలోనికి ప్రభువు నిన్ను నడిపించలా. నిన్ను దుఃఖపరచుటకు ఈ శ్రమలోనికి, ఈ నిందలోనికి, ఈ అవమానములోనికి ప్రభువు నిన్ను నడిపించలేదు సుమా. యోగ్యమైన స్థితిలోనికి నిన్ను తెచ్చుట కొరకే. నువ్వు బాధపడుతున్నప్పుడు శ్రమలో నిన్ను గురించి ఆయన బాధపడుతున్నారు. నువ్వు ఏడుస్తున్నప్పుడు నీతో కూడా కలిసి ఆయన ఏడుస్తున్న వారై ఉన్నారు. నీవు సంతోషిస్తే ఆయన నీతో కూడా ఏం చేసేవారై ఉన్నారు అంటే సంతోషించువారై ఉన్నారు. నీవు కలిగి ఉండవలసిన మహిమ తలంపు ఇదే. ఇక 4వదిగా మనం చూడగలిగిన వారమైతే విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వచనము. పూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. 3వ అధ్యాయం 32వ వచనం చూస్తే ఆయన జాలిపడును. అమ్మ గమనించండి, నీ యొక్క శ్రమలో అమ్మ మొట్టమొదటి మనం చూస్తే ఆయన ఏం చేస్తున్నారు అని అంటే గమనించండి. మరి సర్వకాలం ఆయన ఏం చేయడు అంటే విడనాడడు, కొద్ది కాలమే. అలాగే మనం చూస్తే ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నారు. 3వది ఆయన ఏం చేస్తున్నారంటే మన గురించి ఆయన జాలి పడుతున్నారు. ఎవరికి జాలి లేకపోవచ్చు, కానీ మన గురించి ఆయనకి ఏముంది అంటే జాలుంది. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇదే మహిమ తలంపు. 4వదిగా ఏం చూస్తే ఏంటంటే ఆయన హృదయపూర్వకంగా మనం కలగ చేయట్లా, బాధపడుతూ ఉన్నారు, జాలి పడుతూ ఉన్నారు. 2వది ఏం చేస్తున్నారు? బాధపడుతూ ఉన్నారు. ఈ తలంపు కలిగి ఉండి నీకే కాదు సుమా, ఎవరు బాధపడుతున్నారు అంటే నీ కలిగినటువంటి శ్రమలో బాధపడుతున్న నిన్ను చూస్తూ ఎవరు బాధపడుతున్నారు అంటే ఆయన కూడా బాధపడుతూ ఉన్నారు. 5వదిగా మనం చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచారు అంటే నిత్య మహిమకు, తాత్కాలిక మహిమ కాదు, తన యొక్క నిత్య మహిమ కొరకు. ఆ మహిమ భూలోకంలో మనం చూడలేం. లోకం పుట్టకముందు నాకు ఎట్టి మహిమ ఉందో ఇప్పుడు నీ యొద్ద అట్టి మహిమతో నన్ను మహిమపరచము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రితో ప్రభువు ఉన్నటువంటి మాట. ప్రియమైన వాళ్ళారా, పరలోకములో తండ్రి యొద్ద ఉన్న ఆ నిత్య మహిమ కొరకు ప్రభువు మనల్ని పిలిచారు. ఆ పిలుపుకు లోబడ్డ మనకు భూలోకములో ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి నింద, శ్రమ, అవమానం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము, జాగ్రత్తగా వినండి, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, మీరు ఈ శ్రమ పడిన తర్వాత మీకున్న ఈ శ్రమ, మీకున్న ఈ నింద, మీకున్న ఈ అవమానము కొంచెము కాలము. ఈ కొంచెము కాలము మీరు శ్రమ పడినటువంటి పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి, తానే మిమ్మును ఎలాగు చేయును? పూర్ణులుగా చేయును, సంపూర్ణులుగా చేయును, తనతో సమరూపము గలవానిగా చేయును, మిమ్మల్ని స్థిరపరచును, బలపరచును. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మహిమ తలంపును కలిగి ఉండండి. కొంచెము కాలము శ్రమ పడిన తర్వాత, ఎందుకొరకు ఈ శ్రమ అంటే ఆయన పిలుపుకు లోబడ్డాం గనక. దేనికి పిలిచారు ఆయన అంటే తన నిత్య మహిమ కొరకు పిలిచారు. భూలోకంలో ఉండటానికి పిలవల, భూలోకంలో 100 సంవత్సరాలు బ్రతకడానికి పిలవల, భూలోకంలో
నిలిచి ఉండటానికి, పాపంలో నిలిచి ఉండటానికి పిలవల. పరిశుద్ధుల యూనిట్ కొరకు పిలిచారు. తన రూపులోనికి మార్చబోటు కొరకు పిలిచారు. తన నిత్య మహిమలో ఉండుట కొరకు పిలిచారు. ఆ పిలుపుకు లోబడ్డటువంటి నీకు భూలోకములో పలు విధములైనటువంటి శ్రమలు, నిందలు, అవమానములు, శోధనలు ఎదురు కావచ్చు. వీటిలో నీవు విచారించకూడదు, చింతించకూడదు. కానీ ఈ పిలుపును జ్ఞాపకం చేసుకో, ఈ తలంపును కలిగి ఉండు. కొద్ది కాలమైన తరువాత ఆయనను జ్ఞాపకము చేసుకుంటారు నీ మహిమ తలంపు. ఈ కొద్ది కాలమైనటువంటి తరువాత ఆయన నిన్ను స్థిరపరుస్తారు, సంపూర్ణమైన తన రూపులోనికి మార్చుకుంటారు, నిన్ను బలపరుస్తారు అనేటువంటి ఈ మహిమ తలంపు కలిగి ఉండాలి. చివరిగా ప్రశ్న ఏంటి అంటే, నీకు మనోవిచారం ఉందా, మహిమ తలంపు ఉందా? అదుందా, ఇదుందా? దేన్ని ఇష్టపడతావు? విచారంగా ఉండటానికి ఇష్టపడతావా? మహిమ తలంపును కలిగి ఉండటానికి ఇష్టపడతావా? దైవ భక్తాళికి దారిద్ర్యమబ్బును, కెరటాల కష్టములు పొరలివచ్చు. ఎంత ప్రార్థించినను కానీ ఎక్కువగుచుండు, అలలెంత మాత్రము అణగకుండును. దైవ వాగ్దానములు జ్ఞప్తికి వచ్చినను చప్పచప్పగా నుండసాగును. రక్షణ పద్యములో దైవజనులు తెలియజేసిన వారై ఉన్నారు. గమనించండి ప్రభునందు ప్రియమైన వారలారా, దైవ వాగ్దానం మనకు ఆదరించేటువంటిదై ఉంది. మహిమ తలంపు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక చింతించటం మాని మహిమ తలంపు కలిగి ఉండటానికి పూనుకుందాం. ఏం కలిగి ఉండటానికి? మహిమ తలంపు కలిగి ఉండటానికి. సిద్ధి కనిపింపకున్న వాగ్దానములో సిద్ధి ఉన్నది చూడండి. నీ అనుభవంలో నెరవేర్పు లేకపోవచ్చు, నీ అనుభవంలో ఆనందం లేకపోవచ్చు, కానీ దేనిలో ఉంది అంటే వాక్యంలో ఉంది. కనుక దేని వైపు చూడాలి అంటే ఆ వాక్యం వైపు చూడాలి. దైవజనులు నేర్పించిన అనుభవము. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనోవిచారమును విడిచి మహిమ తలంపును మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మరలందరం కలిసి పాడుకుందాం. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలే. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన శాంతి గుణంబులు, దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును, దీనులకిచ్చుచుందును. గమనించండి, మనోవిచారము విడిచిపెట్టి మహిమ తలంపును మనం కలిగి ఉంటే తన దివ్య గుణములు దేవుడు మనకిచ్చువారై ఉన్నారు. కనుక దేవుని రూపములోనికి మనం మార్చబడాలి అంటే మనోవిచారాన్ని విడిచిపెట్టి మహిమ తలంపును మనము కలిగిన వారమై ఉండాలి. అట్టి ధన్యత, మనోవిచారమును విడిచిపెట్టగలిగినటువంటి శక్తి, అలాగే మహిమ తలంపులను కలిగి ఉండగలిగినటువంటి ధన్యత దేవదేవుడు మీకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విత్తబడిన వాక్యమును దీవించము. విత్తబడిన వాక్యము మా అందరి హృదయములో మీ కొరకు ఫలింప చేసి మహిమనందమని ఫలింపు కర్త అయిన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.